నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా జర్నీ చేయండి అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు నిత్యం అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడపరాదని కౌన్సిలింగ్ ఇస్తానే ఉన్నారు. కానీ అడపాదడపా కేసులు అయితే నమోదు అవుతానే ఉన్నాయి. వీటి మీద ట్రాఫిక్ విభాగంలో అత్యంత చురుకుగా ఉంటూ నిత్యం అందరికీ అవగాహన కలిగిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఎలా ఇంటికి వెళ్ళాలో కౌన్సిలింగ్ ఇస్తే సిఐ కిషోర్ బాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలో విజయవాడ ట్రాఫిక్ సమస్య ఏ స్థాయిలో ఉంది, దానిపై వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే మైనర్లు బండ్లు నడుపుతున్నారు, మైనర్లు బండ్లు నడుపుతూ దొరికితే తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి వాటి సమస్యల పైన వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటో కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ముందుగా మీ #1 ఛానల్ ఓటీటీ వారికి నమస్కారం, మీ ప్రేక్షకులు కూడా నమస్కారం. ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి మా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్పీ రాజశేఖర బాబు ఐపీఎస్ గారు, అలాగే ట్రాఫిక్ డీసీపీ గారు శ్రీమతి షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మేడం గారు, మరి వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా నిత్యం విస్తృతంగా ట్రాఫిక్ అవగాహన కల్పిస్తున్నాం. ఎంతసేపు ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే చలానా వేయడం అనేది కాన్సెప్ట్ కాదు, కానీ అవగాహన ముందు ఉండాలనే ఉద్దేశంతో విస్తృతంగా అవగాహన వివిధ రకాలుగా వినూత్నంగా కూడా చాలా రకాలుగా చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి డేటా కూడా చూసుకోవాలి. డేటా చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం 4,70,000 పైచిలకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే మన ఇండియాలో దాంట్లో 1,70,000 మంది 1,75,000 మంది కేవలం మరణాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. రోడ్ల మీద రక్తపాతం అవుతూ ఉంది. 1,75,000 మంది ఒక్కసారి ఊహించుకోండి. 1,70,000 పైచిలకు మరణాలు రోడ్డు మీద జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ నో రీజన్. అది మన స్వయంకృత అపరాధం అంటారు కదా. సో మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీంట్లో చాలా వరకు మరణాలు మనం తగ్గించుకోవచ్చు. దాన్ని చూసుకుంటే ప్రతిరోజు 460 వరకు ప్రతిరోజు డేటా చూసుకుంటే ఒక రోజుకి 460 మంది. చూడండి ఎంతమంది మనుషులు రోడ్ల మీద వితౌట్ నో రీజన్ చనిపోతూ ఉన్నారంటే దానికి మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు ఏమీ లేదు. జస్ట్ మేము ఒకటే అడుగుతున్నాము, హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ మనకి ఏ ప్రమాదం జరగకూడదు, కానీ జరిగినప్పటికీ కూడా సింపుల్ ఇంజరీస్తో మన చేతులు దులుపుకుని తల దులుపుకుని వెళ్ళిపోయేటట్టు ఉండేది హెల్మెట్ అనేది. మనిషి కనిపెట్టిన ఇన్నోవేషన్లో హ్యూమన్ ఇన్నోవేషన్లో ఒక అద్భుతమైన ఐటమ్ ఏదైనా ఉందంటే నిజంగా హెల్మెట్, సీట్ బెల్ట్ అండి. హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. హెల్మెట్తో పాటు హెల్మెట్ పెట్టి దానికి ఏదైతే స్ట్రాప్ ఉంటుందో క్లిప్ను కూడా పెట్టినట్టయితే కనుక మీరు 99% మీరు సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మీ కుటుంబంతో హ్యాపీగా జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. అలాగే సీట్ బెల్ట్, కారులో ప్రయాణించే సీట్ బెల్ట్ పెట్టడం వల్ల అలాగే ఎయిర్ బ్యాగ్, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా పనిచేసి 20 to 30 మిల్లీ సెకండ్స్లో అది ఓపెన్ అయిపోయి ఇది కూడా లాక్ అయిపోయి మీరు ప్రమాదం నుంచి బయటపడడానికి 100% అవకాశం ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా గోల్డెన్ అవర్, మనం ప్రమాదం మన చేతిలో లేదు, కానీ నివారించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా దొరికినప్పుడు ప్రమాదం రోడ్డు మీద జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళని కనుక క్షతగాతుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే కనుక 100% మనం చెప్పలేం, కానీ చాలా వరకు మనం ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది. సో ఇమ్మీడియట్గా తీసుకెళ్ళడం అంటే ఇన్ ది సెన్స్ ఎవరో రావాలి, అంబులెన్స్ రావాలి, లేకపోతే ఇంకోటి రావాలి, ట్రై చేయండి. అంబులెన్స్కి ట్రై చేయాలి. వాళ్ళ దగ్గరలో ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా అంబులెన్స్ కోసం చూసి మనం ఇమ్మీడియట్గా మనం పంపించి ఏర్పాటు చేయాలి. లేదంటే కనుక ఎక్కడో దూరంగా ఉందే, రావడానికి అందుబాటులో లేదు, లేకపోతే కలవలేదు, ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి. ఇంకొకటి, మనం తీసుకెళ్ళడం వల్ల మనల్ని పోలీసులు కోచింగ్ చేస్తారో, లేకపోతే రేపొద్దున కోర్టులో మనం సాక్షులు నిలబడాలి, లేకపోతే మనం ఆన్సర్ చేయాలి, మనల్ని ఇంట్రాగేట్ చేస్తారు, ఇవన్నీ కాదండి. కొత్తగా చట్టం కూడా వచ్చింది. మీరు ఎవరైతే క్షతగాతులు మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారో, సమాచారం ఇస్తారో, మిమ్మల్ని ఎవరో కూడా హెరాస్ చేయడానికి కానీ మిమ్మల్ని అడగడానికి కానీ ఎవరికి కూడా అధికారం లేదు. మీ అంతటికి మీరు నేను చెబుతాను అని అంటే తప్ప మీ వివరాలు కూడా అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మనం బిల్లు కట్టాలేమో, నో, బిల్లు కట్టాల్సిన పనే లేదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం మీరు ఎవరైతే హాస్పిటల్కి తీసుకెళ్తారో, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ సత్వర వైద్యం అందించాల్సిన బాధ్యత హాస్పిటల్ మీద కూడా ఉంది. అలాగే మీరు తీసుకెళ్ళడం వల్ల మీకు హెరాస్మెంటో లేకపోతే మిమ్మల్ని పోలీసు వారు ఎగ్జామిన్ చేస్తారని అది పక్కన పెడితే, ఇప్పుడు రహవీర్ అని చెప్పేసి మిమ్మల్ని సన్మానించి మీకు ప్రభుత్వం వారు 25,000 రూపాయలు మీకు క్యాష్ ప్రైజ్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి గోల్డెన్ అవర్ 1 అవర్ అంటాం, గోల్డెన్ అవర్ కూడా కాదండి, 10 మినిట్స్ బిలో 10 మినిట్స్లో జరిగిన వెంటనే తీసుకెళ్తే ప్లాటినం టైం అంటారు. అంటే గోల్డ్ కన్నా మనం విలువైంది మనం ప్లాటినం చెప్తాం. కాబట్టి ఆ 10 మినిట్స్లో కనుక మీరు క్షతగాతం తరలించినట్టయితే కనుక ఒక జీవితాన్ని కాదండి, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన అవుతారు. అలాగే మైనర్ డ్రైవింగ్, మన తెలుసో తెలియకో మన పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు, గోల చేస్తున్నారు అని చెప్పేసి హై స్పీడ్ బైక్స్, పెద్ద బైకులు మనం తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, హెల్మెట్ బెటరు, ర్యాష్ డ్రైవింగ్. మీరు పెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి గమనించుకోండి. ఎప్పుడైతే మీరు బండి అతని చేతిలో పెడుతున్నారో ఆ రోజు నుంచి అతని యొక్క ఎడ్యుకేషనల్ కెరీర్ కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగాను స్నేహాలు కావచ్చు, ఇంకోటి కానీ అన్ని రకాలుగాను నాశనం అయిపోతూ ఉంది యువత.
దయచేసి పెద్ద పెద్ద బళ్ళు స్తోమతకు మించి లేకపోతే అతని కెపాసిటీకి మించి లేకపోతే వీటన్నిటి ఆలోచించుకుని మాత్రమే మీరు ఆ బైక్ని ఇవ్వాలా లేదని మరి నిర్ణయించుకోండి. అతను చదువు అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది, సెటిల్ అయ్యాడు, ఓకే రైట్, అప్పుడు మీరు ఇచ్చినా పర్వాలేదు. కానీ ఈలోపు అతను చదువుకునేటప్పుడు అంతంత పెద్ద బైకులు ఇచ్చి అతన్ని బాధ్యతారాహిత్యంగా మన తల్లిదండ్రులు కూడా ఉండడం కరెక్ట్ కాదు. దయచేసి మైనర్ డ్రైవింగ్ని ప్రోత్సహించొద్దు. మైనర్ డ్రైవింగ్ చేస్తే 3 నెలలు జైలు శిక్ష తల్లిదండ్రులకు కూడా ఉంది, అలాగే విపరీతమైన ఫైన్లు ఉన్నాయి. దయచేసి దానికి లోన్ కావద్దు. అలాగే మద్యం తాగి వాహనాలు మనం చూస్తూ ఉంటాం, రోడ్ల మీద రక్తపాతాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసాం మన కర్నూలులో ఒక బైకిస్ట్ మద్యం తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వదిలేయటం వల్ల 19 మంది కుటుంబాలు బాండెలై బ్రతికుండగానే సజీవ దహనం మన బస్సులో అయిపోవడం మన కర్నూలు దగ్గర సంఘటన చూసాం. మరి అలాంటి సంఘటనలు జరగకూడదని అంటే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, మద్యం తాగి బండి నడపొద్దు. మద్యం తాగి బండి నడుపుతున్నావు అంటే నువ్వు మర్డర్ చేయడానికి ముందు వెళ్తున్నట్టే, ఇంటెన్షనల్గా వెళ్తున్నట్టే, మర్డర్ కేసుతో సమానం. దయచేసి ఎవరు కూడా మద్యం తాగి బండి నడపొద్దు. మనం అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే కనుక ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి ఏదైనా అప్రత్యామ్నాయమైన మార్గాలు, లేదంటే ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ బండి అక్కడ వదిలిపెట్టి కారు అక్కడ పెట్టి ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాం, లేకపోతే అక్కడ దగ్గరలో ఏదైనా ఉంటే కనుక షెల్టర్ తీసుకోవడం చేయండి తప్ప దయచేసి అలాంటి విపరీత చర్యలు చేసి మరణాలకి మీ మరణం కాదు, ఇతర మరణాలు కూడా కారణం కావద్దని, అలాగే కుటుంబాలను రోడ్ల పాలు చేయదని కోరుతున్నాం. సార్ గత కొన్ని నెలలకు ఒక లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. నంబర్ ప్లేట్ స్థానంలో పలానా ఎమ్మెల్యే తాలూకా, పలాని సుబ్బారావు తాలూకా అని. అది దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ప్రమాదం చేసిన అతను ఆ నెంబర్ ప్లేట్ ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అని చేస్తే మీకు గుర్తించడం కూడా కష్టం అవుతుంది కదా. ఆ టైపు నెంబర్ ప్లేట్ తిరిగే వాళ్ళ మీద మీరు ఏమి యాక్షన్ తీసుకోవాలి? డెఫినెట్గా అలాంటి నెంబర్ ప్లేట్లు అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసిన ప్రతిసారి అన్నీ కూడా ఇమీడియట్గా మార్పించేస్తున్నాం, వాళ్ళ మీద ఫైన్లు వేస్తూ ఉన్నాం. అలాగే అది ఎవరో కూడా ఎంకరేజ్ చేయరండి, అది ఎవరో పేరు రాసుకున్నా కానీ వాళ్ళు కూడా అది చూసి వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం, తీయించేయడం కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా నెంబర్ ప్లేట్లు కూడా అలాంటివి తీయించేస్తున్నాం, ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాం. అలాగే బ్లాక్ ఫిల్మ్స్ కూడా చాలామంది బ్లాక్ ఫిల్మ్స్ వేసుకుని వెళ్తూ ఉన్నారు. దానివల్ల ప్రమాదాలు, మీకు ప్రమాదం, ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం, అన్ని రకాలుగాను ఏదైనా క్రైమ్ జరగడానికి అవకాశం ఉంది, సేఫ్టీ కాంప్రమైజ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో బ్లాక్ ఫిల్మ్ కూడా దయచేసి ఎవరు పరిమితికి మించి ఎవరు కూడా చేయడానికి లేదు. సైడ్ ఏదర్ బోత్ సైడ్స్ 50% VLD ఉండాలి, ఫ్రంట్ సైడ్ అంటే 70% VLD అంటే 70% మీకు విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ అనేది ఉండాలి, సైడ్స్ 50% విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ అనేది ఉండాలి. అంటే 70% ముందు క్లియర్గా ఉండాలి, సైడ్స్ 50% క్లియర్గా ఉండాలి. చూశారు కదా, ఇది పోలీసులు అంటే పట్టుకుంటారు, కేసులు రాస్తారు, చలానాలు రాస్తారు, ఫైన్ డబ్బులు వసూలు చేస్తారనేది కాకుండా మీ జాగ్రత్త కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబం కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో, టీనేజర్లో అవగాహన కలిగిస్తున్న సిఐ కిషోర్ బాబు గారు మనోగతం మీకు అర్థమైంది కదా. జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న వారు మాత్రం డ్రైవింగ్ చేయండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి హై స్పీడ్ వెహికల్స్ కొనివ్వమాకండి. దానివల్ల దాని ఫలితం మీ పిల్లలే కాదు మీరు కూడా భరించాల్సి వస్తుంది. ఇది సిఐ గారితో చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో పాండురంగారావు, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.